ధన్యవాదాలు సంపత్ సార్ గారు. ఐఏఎస్ గారు కాబట్టి మీరు ఇలాంటి ప్రోగ్రామ్ చేసేయాలని తెలుసు. సార్ అయితే నాకు క్రెడిట్ ఇచ్చారు కానీ క్రెడిట్ నాకు చెందదు. ఇది మన జూనియర్ సిస్టర్స్ అండ్ నా ఫ్రెండ్స్ రాజ్యం వీళ్ళందరూ ముందు పడి నువ్వైతేనే చేయగలుగుతావు అని నన్ను ముందు నిలబెట్టారు. నేను దానికి ఒప్పుకోలేదు. ఫస్ట్ నా వల్ల కాదు వీళ్ళందరినీ ఏంటి మోటివేట్ చేయడం, నేను ముందుకు రానని ఒక 1 వీక్ 15 డేస్ ఆలోచిస్తూ ఉన్నాను అసలు నేను వీళ్ళ గ్యాదర్ చేయగలనా లేదా అని. కాకపోతే నాలో ఉత్సాహాన్ని నింపి నువ్వైతేనే చేయగలవు అని వాళ్ళు ముందుకు నెట్టారు, నన్ను ప్రోత్సహించారు. ఇలా నన్ను ముందుకు నా మీద ఒక నమ్మకం పెట్టుకొని నన్ను ముందుకు నడిపించినందుకు నా చెల్లెళ్లకు మరియు నా మిత్రులకు, రాజ్యలక్ష్మి ముఖ్యంగా, విమల, ప్రేమలతకు ధన్యవాదాలు. ఇంకా అందరి ఫ్రెండ్స్ కూడా ముఖ్యంగా వాళ్ళు నాతో ఎక్కువగా ఉండడం వల్ల నేను వాళ్ళ పేర్లు చెప్పాను. అందరు నువ్వైతే చేయగలవు అని అన్నారు కానీ నాకు ఎందుకో కాన్ఫిడెన్స్ లేదు. నేనేం చేయగలుగుతా ఏమో తెలీదు అని అనుకున్నాను. కానీ ఒక్కసారి వచ్చి ప్రిన్సిపాల్తో మాట్లాడి ముందు పడ్డాక ఇక నాదే అసలు ఏదైనా ఇది సక్సెస్ అయినా ఫెయిల్ అయినా నేనే ఇక వామో ఎలా చేయాలి అసలు ఎట్లా. ఒక 50 డేస్ అయితే చాలా అప్సెట్లో ఉండేదాన్ని. నేను ఎందుకు ముందు పడ్డానా చాలా బాధపడ్డా. ఒక 20 మెంబర్స్ 40 మెంబర్సే గ్యాదర్ అయ్యాడు ఫస్ట్. తర్వాత మెల్లగా రోజు జూమ్ మీటింగ్ పెట్టుకోవడం, రండమ్మా అని. తర్వాత మెల్లిగా ఇన్విటేషన్ ఇచ్చాక వారి యొక్క సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇన్విటేషన్ చూశాక అవును జరుగుతుంది, ఏదో జరుగుతుంది, కలుసుకోవాలి, మన మిత్రులను మరొకసారి కలుసుకోవాలి, మళ్ళీ ఇలాంటి అవకాశం మళ్ళీ వస్తుందో రాదో అనేసి వాళ్ళందరూ తమ వంతుగా ఒక్కొక్కరిగా ముందుకు వచ్చారు, నన్ను ముందుకు నడిపించారు. ఈ విధంగా మీ సహకారాన్ని ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మన ఆఫీస్ సబార్డినేట్ నర్సయ్య గారు తను ఒక పాట పాడతానని తెలియజేశారు. వెల్కమ్ సార్.